కొంచెం వెంకెళ్దాం. రైట్ 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 నడవాలి, స్లో అవుతుంది ఇప్పుడే. బోలో వీరభద్ర స్వామికి, బోలో భద్ర. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గారి శ్రావణ మాస నక్షత్ర దీక్ష 27 రోజులు దిగ్విజయంగా ఈ దీక్ష కొనసాగింది. చాలామంది భక్తులు దీక్ష తీసుకోవడము, ఈ దీక్షా సమయంలో శ్రావణ మాసంలో కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి స్వామి సమేత అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అందరికీ శుభం జరగాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి సంతుష్టిగా వర్షాలు పడి అంతా కూడా పాడి పంటలు సమృద్ధిగా రావాలని, సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలనే కోరికతో మాల వేసిన అందరికీ ధన్యవాదాలు. దేవాలయ నిర్వాహకులు, స్థానిక నాయకత్వం అందరూ కూడా అన్ని రకాల బాధ్యతలు 27 రోజులు అన్ని రకాలుగా కార్యక్రమాలకు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూజలు నిర్వహించిన దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పూజారులు కావచ్చు, బయట మా ముఖ్య నాయకత్వం అంతా కూడా భోజన తదితర ఏర్పాట్లు చేసే అంశం లోపల అందరూ కూడా సక్రమంగా చాలా నిర్విఘ్నంగా కొనసాగించినారు. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క ప్రత్యక్షంగా ఒక విశ్వాసం కలిగినటువంటి భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి యొక్క ఆశీర్వచనం అందరి మీద ఉండాలి. ఇది ఒక పెద్ద ఈ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచి, కాకతీయుల కాలం నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ కొలువైన ఈ దేవుణ్ణి తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి, గుట్టపైకి పోవడానికి కానీ, ఈరోజు గుట్ట ఎక్కడ జరిగింది, సామాన్యంగా భక్తులందరూ కూడా గుట్ట కొద్దిగా కష్టతరమైన ఎక్కే రీతిలో దాన్ని మలుస్తాం. పూర్తిగా కొంతమంది బండ్లే పైకి పోవాలనేటువంటి పద్ధతి కాదు, కానీ నడిచి వెళ్ళడానికి సంబంధించినటువంటి ఒక మార్గాన్ని చేయడానికి దేవుడు సంకల్పించిగా భావిస్తాను. ఆ దైవ ఆజ్ఞతోటి ఆ కార్యక్రమం తీసుకోవడం ఇప్పటికే ఒక మంచి పెద్ద హాల్ దేవసన్నిధికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యాలతో ఒకటి నిర్మిస్తాను. ఇక్కడే ఆచారరీత్యా వచ్చేటువంటి కుమ్మరి వాళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు చెప్పినారు. ఈ విధంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రభుత్వము దేవాలయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరగాల్సిన అభివృద్ధికి ఇప్పుడు ప్రజాపాలనలో ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. మళ్ళీ ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ దేవాలయ దర్శనం కూడా చేస్తామనే మాట మనం చేస్తాం. అందరికీ శుభాకాంక్షలు. ఈ దీక్ష యొక్క ప్రతిఫలం తెలంగాణ యావత్తు దేశము, ఈ నియోజకవర్గంలో రైతులకు, ప్రజలకు అందరికీ లాభం కలగాలని భగవంతుని ప్రార్థిస్తాను.